చూడప్పా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను బాగా విలేకరులు ఓపెన్ చెప్తున్నాను. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సార్ వాళ్ళు పెడతారు. సార్ వాళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. నాకు సార్ మేము చెప్పమే, మేము ఉద్యోగస్తులు మేము పేరు చెప్పమని చెప్తున్నాము. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఊర్లో అన్ని బిల్డింగ్లన్నీ డివిజన్ కొడితే నా బిల్డింగ్ నేను కొడతాను. ఇది వాసం. మేము 40 లక్షలు ఇవ్వము. 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టిన 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. ఏ గుడిలో ఏ మసీదులో గానీ పిలిపించి నన్ను చేపెట్టి చెప్పంటే నేను చెప్తాను. 10 లక్షలు ఇచ్చింది, మళ్ళా 40 లక్షలు డిమాండ్ చేస్తాడు ఆయన. 10 లక్షలు ఎందుకు ఇచ్చినారు అంటున్నా? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇది ఇల్లీగల్ కాదు. ఆయన ఏలన్నాడు ఇస్తే కట్టిస్తాను, లేకుండా లేదు ఫోన్ చేస్తాడు. 10 లక్షలు 2 సార్లు ఇచ్చిన నేనైనా నాకెదురిచ్చిన పెద్ద మసీదులో ఖురాన్ మోసుకొని పచ్చి బట్టలతో వచ్చి చెప్తా తెలుసా. అట్లా మన అన్న ఏ గుళ్ళో చెప్పండి చెప్తాను. మధ్యవర్తికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాను. డీజీపీ దీనికంట ఇప్పుడు పోయి మున్సిపాలిటీ ఆఫీసర్ 10 గంటలకు మేము పోతే గలాడికి పోయింటే ఏమైనా తెలుసా, మీరు ఏం గలాడికి వెళ్తాండప్ప. 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఇంత ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈయన ఎమ్మెల్యే కాలేకున్న ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ అంత పెద్ద సౌకర్యం కాదు. 50 లక్షలు నేను ఇవ్వలేదు. లేదప్ప నీకు టీఎంసీ అది చెప్పండి. అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ ప్రకారం మీరు డివిజన్ చేసి కడుతున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి. టీడీఆర్ పెట్టుకోండి. సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి. టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకుని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. నోటీస్ ఇచ్చామండి. వాస్తవం చెప్తాను. ఫస్ట్ గా గునాది చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పి నా జాగా మీ దాంట్లో వచ్చిందండి. అంటే నాకు అమ్మకి ఒక్క నిమిషం సార్ ఉండాలా సార్, మీరు వచ్చిన ఉండాలా మీకు ఎలా వస్తాం మీకు ఎలా సార్ చెప్తే అన్యాయమైన తెలుసా. ఫస్ట్ స్టార్ట్ చెప్తున్నాను అన్నా నీ నుంచి ఒక జాగా ఇంచున్నా నేను తీసుకోమని చెప్పి చూడప్పా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను బాగా విలేకరులు ఓపెన్ చెప్తున్నాను. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సార్ వాళ్ళు పెడతారు. సార్ వాళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. నాకు సార్ మేము చెప్పమే, మేము ఉద్యోగస్తులు మేము పేరు చెప్పమని చెప్తున్నాము. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఊర్లో అన్ని బిల్డింగ్లన్నీ డివిజన్ కొడితే నా బిల్డింగ్ నేను కొడతాను. ఇది వాసం. మేము 40 లక్షలు ఇవ్వము. 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టిన 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. పచ్చి బట్టలతో ఏ గుడిలో ఏ మసీదులో గానీ పిలిపించి నన్ను చేపెట్టి చెప్పంటే నేను చెప్తాను. 10 లక్షలు ఇచ్చింది, మళ్ళా 40 లక్షలు డిమాండ్ చేస్తాడు ఆయన. 10 లక్షలు ఎందుకు ఇచ్చినారు అంటున్నా? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇది ఇల్లీగల్ కాదు. ఆయన ఏలన్నాడు ఇస్తే కట్టిస్తాను, లేకుండా లేదు ఫోన్ చేస్తాడు. 2 సార్లు ఇచ్చిన నేనైనా నాకెదురిచ్చిన పెద్ద మసీదులో ఖురాన్ మోసుకొని పచ్చి బట్టలతో వచ్చి చెప్తా తెలుసా. అట్లా మన అన్న ఏ గుళ్ళో చెప్పండి చెప్తాను. మధ్యవర్తికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాను. డీజీపీ దీనికంట
ఇప్పుడు పోయి మున్సిపాలిటీ ఆఫీసర్ 12 గంటలకు మేము పోతే గలాట్ చేయడానికి పోయింటే ఏమన్నా తెలుసా మీరు ఏం గలాట్ చేద్దంటప్ప 4 సార్లు కౌన్సిలర్ 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్ డైరెక్టర్ ఇంత కష్టపడి పని చేస్తే ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈయన ఎమ్మెల్యే కాలేకున్న ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది 50 లక్షలు డిమాండ్ చేసి సార్ అంత పెద్ద సౌకర్యం కాదు 50 లక్షలు నీవు లేదప్ప నీకు టీఎంసీ అది చెప్పండి చెప్పండి కట్టాల్సిన అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ ప్రొవిజన్ ప్రకారం మీరు డివిజన్ చేసి కడుతున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి, టీడీఆర్ పెట్టుకోండి, సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి. టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకొని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. నోటీస్ ఇచ్చామండి. వాస్తవం చెప్తాను, ఇక్కడ వాస్తవం చెప్తాను. ఫస్ట్ గా గునాది చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పేది నా జాగా మీ దాంట్లో వచ్చిందండి. అంటే నాకు అమ్మకి ఒక్క నిమిషం సార్ ఉండాలా సార్, మీరు వచ్చిన ఉండాలా మీకు తెలాలా వస్తాం మీకు తెలాలి సార్. మీరు ఉండాలా 5 నిమిషాలు చెప్తే అన్యాయమైన తెలుసా. ఫస్ట్ స్టార్ట్ చెప్తున్నాం అన్నేమనే అన్నా నీ నుంచి ఒక జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి